నేను వ్లాగ్ తీద్దాం ఇట్లా వ్లాగ్ తీసుకుంటున్నా. మళ్ళీ వ్లాగ్స్ వాళ్ళ తమ్ముడా నువ్వులే అందరి ముందు పరుగు పోయింది. మళ్ళీ వ్లాగ్స్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇవాళ మేమైతే మా హాస్టల్ దగ్గరలో ఉన్న, అంటే దగ్గరేం కాదు, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, పార్క్ అయితే వచ్చినాం. సో మీకైతే చూపిస్తే ఇప్పుడు మొత్తం. సో ఈ పార్క్ పేరు వచ్చేసి అయితే జేఎన్ పార్క్ అట. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం అట. జేపీ పార్క్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో నేను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చినాం. సో మీకైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తా పార్క్ అయితే ఎట్లుంది ఏంది కదా. సో స్టార్టింగ్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఫిషింగ్ ఇంకా ఇది ఏంటిది మనం ఎంటర్ మనకు తెలియదు. సో మొత్తం గ్రీనరీతో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక వీనికి తెలియకుండా ఫ్లాష్ పెట్టుకున్నాడు. ఇక్కడ కప్పలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సార్. మీకు థీమ్ చూపిస్తా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చాము, మళ్ళీ బ్లాగ్ బ్లాగ్ కోసం మళ్ళీ బ్లాగ్ కోసం బయటకు వచ్చిన. సో మీకు చూపిస్తా. సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ థీమ్ అయితే. ఇక్కడ ఫోటోలు కూడా దిగినా మీకు. వీళ్ళైతే కప్పతో సాహసాలు ఆడతారు. అది ఏమైనా ఇరిగింది అనుకో పార్క్ కూడా రిటర్న్ వస్తారు మమ్మల్ని. ఇక్కడైతే సూపర్ అంటే పెద్ద పార్క్ ఉంది. ఎంట్రెన్స్ ఉంది, లోపలికి చూద్దాం. సో నథింగ్ ఇన్ దిస్ డొల్లా. లోపలేం లేదు, డొల్లా. టైగర్ మామ, చీమలు ఆర్ట్ జస్ట్ అది. సో ఇక్కడ సూపర్ ఉంది పార్క్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ జిమ్ కూడా ఉంది, ఓపెన్ జిమ్. గ్రీనరీ అయితే సూపర్. ఇట్లా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడప్పుడు, బయటకు వచ్చి. లోపల ఉంటే ఏం రాదు, అంతేగా. సో ఇక్కడ క్యూట్గా అన్నీ మస్తున్నాయి, చూసుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ గైస్. ఇక మా ఫోటోగ్రాఫర్ తెలంగాణ వేసుకున్నాడు. ఇడు ఫోటోలు దిగేటాడు అన్నాడు. వానికన్నా ఫోటోలు మనకి ఎక్కువ పిచ్చి అన్నట్టు. మాడి జిమ్ సెట్ ఏదైతే ఉందో స్టీరింగ్ అనుకుంటారు, స్టీరింగ్తో ఆడతారు. ఇక అదో దీనా లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. సో ఇక డ్రైవింగ్కి ఖాళీ ఉంటాయి పూరి. జిమ్ బాయ్ కండల్లా మొత్తం బొక్క బాగా వచ్చేసింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. పోరని వాడేస్తాడు తమ్ముడు. అదే పడే ఏం కాదు, కింద పడతావా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమై పడుతున్నాడు వాడు. సో మేము 4కి వచ్చి ఉండే, కాకపోతే 4కి ఓపెన్ ఉందని చెప్పి మేము 4కి వస్తే మాకైతే 5:30కి అయితే ఓపెన్ చేసిండు. ఇక్కడ ఒక మన ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఓకే సెకండ్ అండి. ఓపెన్ క్రికెట్ బాక్స్ అవుతుందా, సారీ మినీ స్టేడియం ఉండే, ఇలా కనబడుతుంది పైనుంచి అదన్నట్టు. సో ఫుల్ గ్రీనరీ గాయస్, సూపర్ అంటే సూపర్. అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలి, బయటి లోకం ఏంది అనేది తెలుస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు మేము వచ్చింది దేనికంటే ఫోటోలు దిగడానికి, కానీ ఫోటోలు దిగలే. ఇక నేను వ్లాగ్ తీద్దాం, ఇట్లా వ్లాగ్ తీసుకుంటున్నా.
మళ్ళీ ఫోటోలు తీసేది వారా ఫోటో తీసేరా అంటే ఫోన్ నాకేనే ఉంది అసలు, అందుకోసం అని అలా అవుతారు. సార్ 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 ఏంటి సార్ అది? ఫోన్ నాకేనే ఉంది అసలు. ఫోటోలు తీసారట, ఆడు పోరంతా నేను పులిహోర కలుపుతాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆడు పోరంతా నేను పులిహోర కలుపుతాడు. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ రా, ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఏం వెళ్ళాడు అవుతాడు వాడు. ఆగా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. దీనికోసం 2.5 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వచ్చినాం. అట్లా ఉంటుంది మనతోని. దేనికన్నా సాధిస్తాం మనం. మా వాళ్ళు అయితే కొంచెం ఇప్పుడు ఆడారు, పొరాలతో లొల్లి పెట్టుకున్నారు. అట్లా ఇట్లా అయింది. మళ్ళీ బంటి అట, ఇక బంటి ఉన్నదట. ఒడియమ్మ బంటి, ఎలుగు బంటి, వెంటి వెంటి. దీనికి వీనికి తేడా లేదు. దాని వేషాలు ఈయన వేషాలు సేమ్. నిజంగా అవునా నిజమా గడ్డి. సో మనోడైతే అలసిపోయాడు మొత్తానికి. అయితే నాకు ఇంట్రెస్ట్ పోయి పోతే పోనే. ఆడైతే ఇంకా పొరాలతో ఆడతాడు. చాలా బుద్ధులు మనకి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏం కాదు, వీడియో తీసేది అనుకోలేనే ఫస్ట్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మేమైతే అసలు దేనికి వచ్చినాం అంటే, మేమైతే కొన్ని ఫోటోలు దిగుదాం వచ్చినాం. ఒక పార్క్ పోయినాం. ఫస్ట్ ఏమైందంటాడ, మొత్తం చిన్న పార్క్, అది ఇక ఒక ఇల్లు అంత ఉంటుంది అంతే. అటు ఇటు తిరిగినాం. ఇక ఏం నచ్చలే. మళ్ళీ కిలోమీటర్ నడిపించింది మమ్మల్ని. అయితే వీడు కదా 1 కిలోమీటర్ నడిపించింది. గిలో తెలుసా మీకు? అయ్యప్పు యూట్యూబ్లో వస్తాడట వాడు. ఇక వీడే మొత్తం 2 కిలోమీటర్లు నడిపించిండు. బయట చాయ్ తాగిపిస్తా అని చెప్పి 2 కిలోమీటర్లు నడిపించిండు. ఇక ఏం చెప్పాలి వీళ్ళకు. ఆ పూర్వంతో వెళ్ళి పెట్టుకున్నాను కదా. వీడు సైలెంట్ కిల్లర్, వీడికి మారు వేరే సైలెంట్ కిల్లర్. ఇదా 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 ఇగో ఇగో వీడు పూర్వం ఉన్నాయా? సరే తమ్ముడు ఏమి రావాలంటాడు. ఇగో నీకేమైంది తెలుసు ఇక్కడ చెప్పు. ఏమైంది ఇక్కడ? ఏమేమి ఉంటాయి? అదేమో ఉంటుంది, కప్ప తెలుసు, మళ్ళా జింక తెలుసు, మళ్ళా పులి తెలుసు. అంతేనా? అంతే తెలుసా? ఇప్పుడు మాకు టూరిస్ట్ గైడ్ అన్నమాట తమ్ముడు. మాకు తెలియని లొకేషన్లకి అయితే వచ్చినాం. ఏది అదేంది చెప్పు. కప్ప 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 వాళ్ళ అమ్మ, కప్ప వాళ్ళ చెల్లె, కప్ప వాళ్ళ తమ్ముడా? వాళ్ళ తమ్ముడా? నువ్వే. అలా కూర్చోరు మహేష్. చూసిరుగా గైస్, నిజంగా ఈ గడ్డిలో ఆడుతా అంటే ఏడ పుక్కుంది ఏడ పడతాం మాకైతే ఏడ అర్థమైతే లేదు. ఇక్కడ మస్తు ఉంది గాయస్, నిజంగా చెప్తానా. మా హాస్టల్లో ఎవరు రాలి ఇప్పటికీ, నేను ఆసిన. అరే మష్రూమ్ కూర అనుకున్నా. తెంపు అట, తెంపురా. ఓకే, ఇంకా ఇడ మస్తు ఉన్నాయి చెప్పనీకి, నాతోనైతే లేదు. మాడు ఇగో ఎవరో తెలియదు తమ్ముడు ఇలా కలిసిండు, జస్ట్ అట్లా ఆట ఆడతాను. ఇదేనా సింహం? ఇదేనా? ఏం పేరు దాని పేరు? టైగర్. సో అయితే ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం అంటే ప్రైవేట్ కావచ్చు, టికెట్ ఉంటుంది కావచ్చు అని మళ్ళీ ఆగమయ్యారు. ఇక ఓపెన్ చేయాలి కానీ అట్లా మేము అట్లా బయటికి వచ్చినాం. ఇక మళ్ళీ అంకుల్ ఫోన్ చేసి ఉండే. అంకుల్ ఫోన్ చేసినాక బాబు ఎవరో మిషన్ కలిసిరు అంటే
నేను నా ప్రాంక్ కాల్ చేసి ఉండే మా ఫ్రెండ్స్కి. అయితే నేను చేసి ఉంటే ఏమో అంకుల్ బిజీ అంటే మిస్టేక్ వచ్చింది అనుకున్నా. మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇక పార్క్ వాళ్ళు అంటే అంకుల్ వచ్చిరా అంటే వచ్చిరా అని చెప్పినాక మళ్ళీ పార్క్ వచ్చినాం మేము. ఇలా అయితే ఆరామ్గా ఊకున్నారు. మా టికెట్ అడుగుతా ఏం చేస్తారు ఇప్పుడు చూసిరా, ₹1 పట్టుకొచ్చుకోలేదు చేతులు అయితే అట్లుంటుంది. సో గైస్ మొత్తానికి అయితే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఇక పార్క్ గురించి కూడా మనకి ఏం తెలియదు. వీడి కప్ప దానికి దీనికి నో తేడా, బంటికి దీనికి నో తేడా. సో గైస్ ఇది మా పార్క్ ఎక్స్ప్లోరేషన్ సో అయిపోయింది. మామూలు అయితే కొన్ని ఫోటోలు కూడా చేసారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోండి. సరే బాయ్.